అందరికీ నమస్కారం అండి. అదొక విలాసవంతమైన భవనం. విద్యుత్ దీపాలతో, పూల అలంకరణతో చాలా అందంగా అలంకరించబడింది. చుట్టూ వందల మంది జనం, అందులో అందరూ దాదాపు ప్రముఖులే. ఎన్నాళ్లకు ఈ ఈవెంట్ ద్వారా కలిసినట్టున్నారు. ఒకరికొకరు చాలా ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ఇంతకీ ఆ ఈవెంట్ అంతా ఒక బర్త్డే పార్టీకి సంబంధించింది. తన పేరు సత్య. తనది ఒక ఉన్నత కుటుంబం. పేరు ప్రఖ్యాతలలోనూ ఆస్తిపాస్తుల్లోనూ సత్య తల్లిదండ్రులకి కొదవలేదు. వాళ్ళు చేసుకున్నది ప్రేమ పెళ్లి కావడంతో అటు ఇటు తరపున బంధువులు వదిలేసినా తమ కాళ్లపై తాము స్వతంత్రముగా నిలబడి చాలా కష్టపడి కొన్ని వేల కోట్ల సంపదకు అధిపతులయ్యారు వాళ్ళిద్దరూ. కాలక్రమేణా వాళ్ల కుటుంబీకులు వాళ్లతో ఆఖరికి కలిసినా చివరికి అందరూ కాలం చేసేశారు. ఎల్లప్పుడూ చుట్టూ పదుల సంఖ్యలో ఇళ్ళో పనివాళ్లు, వందల సంఖ్యలో కంపెనీలు, ఆ కంపెనీలలో పనిచేసే కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగులు, వాటి ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్లలో వారికి వచ్చే ఆదాయం. ఇది జీవితంలో అన్ని ఎత్తు పల్లాలను చవిచూసి ఓ తారాస్థాయికి చేరుకున్న ఆ దంపతులిద్దరి ప్రస్తుత కథ. నిజానికి సత్య పుట్టిన తర్వాతే వాళ్ళకి కలిసొచ్చింది. ఆ రోజుతో సత్య వయస్సు సరిగ్గా 10 ఏళ్లు నిండటంతో తన 10వ పుట్టినరోజు వేడుకను చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు ఆ తల్లిదండ్రులిద్దరూ. అంతటి ఆస్తిపాస్తి ఉన్నవాళ్ళు ఒక్కగానొక్క కొడుకు బర్త్డే ఎంత వైభవంగా ప్లాన్ చేసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదనుకుంటా. ఎక్కడికెక్కడి నుండో అతిథులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు పొందిన రాజకీయ నాయకులకి, పారిశ్రామిక రంగం వాళ్ళకి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఇంకా ఎందరెందరో గొప్ప గొప్ప వాళ్ళకి తమ బిడ్డ పుట్టినరోజు వేడుకకి ఆహ్వానం అందించి వారందరి నడుమ చాలా గ్రాండ్గా ఆ పార్టీని చేయడానికి పూనుకున్నారు సత్య తల్లిదండ్రులు. ఇక అక్కడికి విచ్చేసిన అతిథుల వినోదం కోసం హాస్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలు, విందు భోజనాలు ఏర్పాటు చేశారు వాళ్ళు. వాటి కోసం కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి దేశ నలుమూలల నుండి రుచికరమైన వంటకాలు, వాటిని ప్రిపేర్ చేయడానికి దేశంలోనే పేరు పొందిన పెద్ద పెద్ద చెఫ్ని ఏర్పాటు చేశారు. అక్కడికి విచ్చేసిన ఆ ముఖ్య అతిథులంతా తన పుట్టినరోజు సందర్భంగా తనకి తమ ఆశీర్వాదాలు మరియు శుభాభినందనలు అందిస్తుంటే సత్యకి ఎక్కడ లేని ఆనందం, దానిని మించి తన మనసంతా ఒకంత సంతోషంతో ఒళ్ళంతా పులకరిస్తోంది. ఇంతకు ముందు ఎన్నడూ అడుగు తీసి బయట పెట్టింది లేదు మరి తను. ఆ ఇల్లు, తన స్కూల్ మరియు తన స్నేహితులు తప్ప బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు కూడా ఉండేవి కాదు. సరిగ్గా అప్పుడే అంతమంది సమక్షంలోనే సత్య తల్లిదండ్రులు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే అప్పటి వరకు తాము సంపాదించి కూడబెట్టిన ఆ ఆస్తంతా తమ తదనంతరం దేశంలోనున్న అనాథ ఆశ్రమాలకు, వృద్ధ ఆశ్రమాలకు మాత్రమే అదంతా చెందేటట్టు, అందులో ఒక చిల్లి గవ్వల కూడా తమ కొడుక్కి హక్కు ఇవ్వబోవడం లేదంటూ తేల్చి చెప్పేశారు. ఒక వీలునామా రాసినట్టు ఆ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు. సత్య తల్లిదండ్రులు తీసుకున్న ఆ నిర్ణయంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అంతా వాళ్ళ నిర్ణయాన్ని ఒక అనాలోచిత నిర్ణయంగా, వాళ్ళని ఒక పిచ్చి వాళ్ళుగా భావించారు. ఇక వాళ్ళు ఆ షాక్ నుండి తేరుకునే లోపు సత్య తల్లిదండ్రులిద్దరూ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం వివరించారు. నిజానికి తమలా తమ కొడుకు కూడా కష్టపడి కింద నుండి పైకి రావాలనే ఉద్దేశం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం లేదని, ఒకప్పుడు తమ దగ్గర ఏమీ లేనప్పటికీ ఇప్పుడు అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళ చుట్టూ జరిగిన పరిణామాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ తమ చుట్టూ చేరి నిరంతరం ఊసరవెల్లిలా రంగులు మార్చే సన్నిహితులు, శ్రేయోభిలాషులలోని గుణాలను పరిపక్వతతో తాము గుర్తించినట్టే తమ కొడుకు కూడా అలాంటి వారిని గుర్తించి
పరిణితి చెందాలని, దానికి తగ్గట్టుగా తమ కొడుకుని తీర్చిదిద్దాలని ఓ ఆకాంక్ష. అది కొంచెం కఠోరమైనదే, కానీ తన బిడ్డ ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకోక తప్పడం లేదు. అదే కాక కొన్ని లక్షల అనాథ పిల్లలకు, వృద్ధులకు తమ ఈ నిర్ణయం ద్వారా కాస్తైనా సహాయం అందుతుందని, వాళ్ళకి కొంచెమైనా ఉపయోగకరంగా ఉంటుందని సంపన్నులు కూడా ఇలానే ఆలోచించి ముందుకు వస్తే ఈ సమాజంలో పేదరికం అనే మహమ్మారిని పూర్తిగా సంహరించవచ్చని, ఇలాంటి గుణాన్ని తమ బిడ్డ కూడా తమ దగ్గర నుండి అచ్చుకుంటాడని వాళ్ళకి ఒక ఆశ. ఇక వాళ్ళ ఆ అనౌన్స్మెంట్ అయిపోగానే తమ ఇంట్లో పనిచేసే పనివారికి సత్య చేతుల మీదుగా పట్టుబట్టలను పంచిపెట్టడం, తమ కంపెనీలో ఉద్యోగులకు ఆ సందర్భంగా బోనస్లు ప్రకటించడం లాంటివి చేశారు వారు. చివరికి సత్యతో తన పేరెంట్స్ వాళ్ళందరి సమక్షంలో కేక్ని కట్ చేయించడం, అనంతరం అక్కడున్న సత్య స్నేహితులు, సన్నిహితులు అంతా కలిసి తనని బహుమతులతో తమ విషెస్తో ముంచెత్తుతుంటే వారిని ఆ ఆనందాల హరివిల్లుల మధ్య చాలా చక్కగా, మరింత ఆర్భాటంగా సాగిపోతుంది ఆ కార్యక్రమం. ఇంతమందిలో ఇంతకు మునిపెన్నడు ఇలాంటి వాటికి నోచుకొని తనకి ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. తనకి అదంతా ఓ కల అనిపించిందో లేదో సరిగ్గా అప్పుడే తనకి మెలకువ వచ్చి తను ఉంటున్న ఆ అనాథ ఆశ్రమంలోని వార్డెన్ అప్పటికే తనని తట్టి నిద్ర లేపటం వలన ఉలిక్కిపడి లేచి చుట్టూ చూశాడు సత్య. అంతకు ముందు తన కళ్ళ ముందు కదలాడిన సన్నివేశాలు అన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. ఆ ఇరుకు గదిలో చుట్టూ ఎటు చూసిన చీకటి వాతావరణమే. అంటే ఇప్పటి వరకు జరిగినదంతా తనకొచ్చిన ఓ కల అని మీరు అనుకుంటున్నది నిజమే. కానీ ఆ కల ఒకప్పటి నిజం, ఇప్పటి గతం, ఎప్పటికీ తనకొక జ్ఞాపకం. ఎలాగంటారా? వచ్చిన ఆ కలంతా చివరి సంవత్సరం తనకి జరిగిన ఓ గతమే. ఆ ఈవెంట్ వాళ్ళ పేరెంట్స్ కండక్ట్ చేయడం, అందులో వాళ్ళు ఆ వీలునామా ప్రకటన చేయడం అంతా నిజమే. కానీ ఆ తర్వాత ఒక 6 నెలలకు తన తల్లిదండ్రులు ఇద్దరు ఒక కార్ యాక్సిడెంట్లో అనుకోకుండా చనిపోవడం, ఆ ఆస్తి అంతా వాళ్ళు వీలునామా రాసినట్టుగా దేశంలో ఉన్న అనాథ ఆశ్రమాలకి, వృద్ధ ఆశ్రమాలకి చెందడంతో సత్య రోడ్డున పడ్డాడు. తనని చేరదీసే వాళ్ళు కరువయ్యారు. నా అన్న వాళ్ళు లేక తానొక అనాథగా మిగిలిపోయాడు. తన తల్లిదండ్రులు శాశ్వతంగా దూరం అయ్యేసరికి వాళ్ళ ద్వారా సహాయం పొందిన వాళ్ళు మొహం చాటేశారు. తనకి ఆ ఆస్తి కూడా లేకపోయేసరికి సత్యని చేరదీయాల్సిన వాళ్లే ఏమీ పట్టనట్టుగా తనని అనాథగా వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు తనని ఒక అనాథ ఆశ్రమంలో చేర్పిస్తే అక్కడే స్థిరపడ్డాడు. సత్య తల్లిదండ్రులు చేసిన సహాయానికి కనీస కృతజ్ఞతగా ఆ పిల్లాడిపై కనీసం ఓ చిన్న కృతజ్ఞత కూడా చూపించలేకపోయారు. తన తల్లిదండ్రులచే సాయం పొందిన వాళ్ళు చివరికి తానొక అనాథగా మిగిలిపోయి అనాథాశ్రమానికి పరిమితమయ్యాడు. ఇప్పుడు తన జీవితం ఒకప్పటికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఒకప్పుడు కళ్ళు తెరిస్తే తన చుట్టూ అన్ని సదుపాయాలు ఉండేవి, కానీ ఇప్పుడు తన చుట్టూ కనీస సదుపాయాలు కూడా లేవు. దానికి తోడు లాలించే అమ్మ ప్రేమ కరువయ్యింది. ధైర్యం చెప్పే నాన్న మాటలు దూరమయ్యాయి. అంతకుముందు వరకు చుట్టాలు, సన్నిహితులు చూపించిన ఆ కపటి ప్రేమలు, వాత్సల్యాలు ఇప్పుడు ఏ కోశాన కనిపించడం లేదు. ఒకప్పుడు తన తల్లి లాలనతో ఒడిలో కమ్మగా నిద్రపోయిన తను ఇప్పుడు ఇరుకు గదిలో తన తల్లి పాడిన ఆ జోల పాటను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రతిరోజు నిద్రపోతున్నాడు. ఒకప్పుడు తనకేది కావాలో అడగకుండానే అందించే తండ్రి లేకపోవడంతో ఇప్పుడు తనకేది కావాలన్నా ఎవరినీ గట్టిగా అడగలేని పరిస్థితి. పెద్ద పెద్ద ప్రైవేటు స్కూల్స్లో చదివిన తను ఇప్పుడు కనీస వసతులు కూడా లేని ఓ ప్రభుత్వ పాఠశాలకి పరిమితమయ్యాడు. 3 పూటల షడ్రుచులతో కడుపు నింపుకున్న తను ఇప్పుడు చాలీ చాలని
చప్పిడి భోజనంతో సరిపెట్టుకుంటున్నాడు. బ్రాండెడ్ బట్టలు కట్టిన తను ఇప్పుడు చిరిగిన బట్టలతో సర్దుకుంటున్నాడు. ఒకప్పుడు ఏ చేతులతో అయితే తను అందరికీ పట్టుబట్టలు పంచి పెట్టాడో ఇప్పుడు అదే చేతులతో ఆశ్రమానికి వచ్చే వాళ్ళ దగ్గర తను కట్టుకోవడానికి ఒక మంచి గుడ్డ కోసం చేతులు చాస్తూ ప్రాధేయపడుతున్నాడు. ఎప్పుడూ స్నేహితులతో ఆడుతూ పాడుతూ గడిపిన తను ఇప్పుడు తన దరికి ఎవ్వరూ రాక అందరూ దూరం అవ్వడంతో ఒంటరివాడయ్యాడు. ఒకప్పుడు అందరి కౌగిళ్లలో అల్లారు ముద్దుగా పెరిగిన తను ఇప్పుడు ఈ సమాజం తనని ఓ అంటరాని వాడిగా చూస్తూ వేరే చేయడంతో ఏకాకిగా మిగిలిపోయాడు. కాలం అనేది ఎంత మార్పు తీసుకొచ్చింది తన జీవితంలో. ఆ చిన్న వయసులోనే కాలం అనేది తనకి జీవితం యొక్క విలువను తెలియజేసింది. ఆ చిన్న వయసులోనే చాలా పాఠాలను ఒడిదడుకులను నేర్పించింది. నిజమే, ఈ కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. ఓడల్ని బండ్లు చేస్తుంది, బండ్లను ఓడలు చేస్తుంది. తన ఆ జీవిత ప్రయాణం ఒక్కసారిగా ఏసీ బోగి నుండి జనరల్ బోగికి మారేసరికి అప్పటి వరకు తనతో కలిసి ప్రయాణం చేసిన వారందరూ తనని ఒంటరిని చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ క్షణం జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదని తనకి అర్థమయ్యింది. చివరికి సత్య తల్లిదండ్రులు ఊహించిందే జరిగింది. అప్పుడే ఆ రోజు తన బర్త్డే ఫంక్షన్లో తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తుకు వచ్చి నిరాశ నిస్పృహతో కృంగిపోతున్న తన మెదడును తట్టి లేపుతున్నాయి. అప్పుడప్పుడే పరిస్థితులు ఈత నేర్చుకుంటున్న తనకి తన జీవితం అనేది ఇప్పుడే మొదలెట్టి తనకు అర్థమయ్యింది. అలసిపోయి వెనకడుగు వేయకుండా తన తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితోనే ముందడుగు వేశాడు. కాలం గడుస్తుంది. సత్య కొద్ది కొద్దిగా తను ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితులకి తన రోజువారీ దినచర్యకు అలవాటు పడుతున్నాడు. ఇక అక్కడి నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకు ఎదురైన కష్టాలు అన్నిటినీ తట్టుకుంటూ తనపై పడుతున్న విమర్శకుల రాళ్లని ఒక్కొక్కటిగా ఏరుకుంటూ వాటిని పేర్చుకుంటూ తన ప్రతి విజయానికి ఒక పునాదిగా మలుచుకుంటూ అంచెలెంచెలుగా ఎదిగాడు. ఇక తను తన 10th క్లాస్కి వచ్చేసరికి ఒక మెరిట్ స్టూడెంట్గా అవతరించాడు. ఇంటర్లో గొప్ప విద్యార్థిగా పేరు పొందాడు. తద్వారా తనకొచ్చిన స్కాలర్షిప్తో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తను ఒక మంచి ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సంపాదించాడు. కొన్నాళ్లకి తను జాబ్ చేస్తూ సంపాదించిన సంపాదనతో పాటు తనకున్న విషయ పరిజ్ఞానం కూడా తోడై అతి తక్కువ కాలంలోనే అతి చిన్న వయసులోనే ఒక ఐటీ కంపెనీనే స్థాపించాడు. తనలాంటి ఎంతోమంది అనాథ పిల్లలకు పేదవారికి కూడా అందులో ఉపాధి కల్పించాడు. దేశంలో తను ఒక బిలియనియర్గా ఉద్భవించాడు. తాను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి తన తల్లిదండ్రుల మార్గంలోనే సేవా కార్యక్రమాలకు దారపోశాడు. తనలాంటి ఆలోచనల కలవారికి కలుపుకుంటూ తానొక్కడిగా ముందుండి నడిపిస్తూ ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాడు. పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడం, అయిన వాళ్ళని కోల్పోయిన తనలా అనాథలుగా మారిన పిల్లలకు ఆధునిక సదుపాయాలతో ఆశ్రమాలు ఏర్పాటు చేయడం, వృద్ధులకు వృద్ధాశ్రమాలకు స్థాపించడం, అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం లాంటివి ఎన్నెన్నో మరెన్నో మంచి సేవ కార్యక్రమాలను తను స్థాపించిన ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారానే చేపట్టాడు సత్య. సమాజంలో ఇప్పుడు తానొక వ్యక్తి కాదు, అంతకు మించిన ఒక మహాశక్తి. ఒకప్పటి ఆ అనాథే ఇప్పుడు ఎంతో మంది తన లాంటి వారి పాలిట నాథుడయ్యాడు. తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపై ఏ మాత్రం ఆధారపడకుండా ఇప్పుడు తనకి తాను సమాజంలో ఒక శక్తిగా ఎదిగాడు. తన కొడుకు తన స్వశక్తితో మాత్రమే ఎదగాలి అనుకున్న తన తల్లిదండ్రుల చిరకాల ఆశయాన్ని సాకారం చేశాడు. తన ఈ ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రేమ, పెళ్లి అనే బంధాలను, తన కోరికలను త్యాగం చేసిన అతను తన తల్లిదండ్రుల్లానే తన ఆస్తిని కూడా దేశంలో ఉన్న అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ధారపోశాడు. పట్టువదలని విక్రమార్కుడు సత్య, వెనుకడుగు వేయని అభిమన్యుడు సత్య ఈ జీవితం అనే పద్మ వ్యూహాన్ని ఛేదించాడు. ఇదే అనేక వ్యధలతో నిండిన ఆ అనాథ సత్య యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత కథ.
రచయితగా నా విశ్లేషణ. ఒక్కోసారి అప్పుడప్పుడు నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలతో మమేకమైన నాకు వాళ్ళ ఒకప్పటి జీవితానికి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అనుభవించిన జీవితానికి మధ్య వాళ్ళుగా చెప్పిన తేడాలు తెలిసి నా మనసుకు కలిగిన బాధతో నేను సృష్టించిన ఈ కథ కల్పిత కథే అయినప్పటికీ ఎందుకో వాళ్ళలోనే కాదు జీవితంలో అనేక ఇబ్బందులకు గురవుతూ చిన్న చిన్న విషయాలకు మానసిక ఆందోళన చెబుతూ ఆత్మహత్యలు చేసుకునేంత ప్రేరేపణ గురవుతున్న వారందరిలో ఈ కథ ద్వారా అందరిలో ఓ స్ఫూర్తిని నింపాలని నా ఈ చిన్న ప్రయత్నం, ఆకాంక్ష. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనకి సానుకూలంగా, ఇంకొన్నిసార్లు మనకి ప్రతికూలంగా ఉంటుంది. కానీ ఎప్పుడూ ఏదీ శాశ్వతం కాదు, అంతా తాత్కాలికమే అని చెప్పాలనే నా ఉద్దేశం. గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఎంత ఆనందం వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా అది ఈ క్షణం వరకే అన్నట్టు కాలానికి ఏది ఎప్పుడు ఎవరు అతీతులు కారు అన్నదే ఈ కథ యొక్క సారాంశం. బంగారు పల్లెంతో పుట్టిన తనని ఏ కాలంలో అయితే కాటు వేసి కష్టాల ఊబిలోకి నెట్టేసిందో ఇప్పుడు అదే కాలం తనకి మళ్ళీ పూర్వ వైభవాన్ని అందజేసింది. అందరి జీవితాలు అంతే. కొన్నిసార్లు పడతాం, మరికొన్నిసార్లు లేస్తాం. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ కాలంతో పాటు కదులుతూనే మన ప్రయత్నాలు మనం చేయడం. అప్పుడు అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. కాదు, ఆ కాలంలో ఫలితాన్ని ఆశించకుండా, ఫలితమేదైనా నిరంతరం నిరుత్సాహపడకుండా మనం చేస్తున్న ప్రయత్నాలే సమాధానం చెప్తాయి. అందుకే మన పెద్దలు కూడా అంటారు, కష్టే ఫలి. నిరంతరం కష్టపడదాం, ఈ జీవితాన్ని ఆస్వాదిద్దాం. మహా అయితే పోయేది ఏముంది? ఫలితం సానుకూలమైతే సంతోషాలు దరికి చేరుతాయి. అదే ఫలితం ప్రతికూలమైతే అనుభవాలు మిగులుతాయి. నాలో నేను స్ఫూర్తిని నింపుకోవడానికి ఒక సామాజిక స్పృహతో రాసిన ఈ కథ మీకు కూడా ఒక సానుకూల దృక్పథంతోనే చేరుతుందని ఆశిస్తున్నాను. ఏమైనా తప్పులుంటే మన్నించగలరు.